హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టమాటాలతో వరుగులు చేసి టమాటా పౌడర్ని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. టమాటా వరుగులు చేయడానికి కిలోన్నర టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని స్లైసుల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. టమాటాలు సమ్మర్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు చాలా తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంటాయి. తక్కువ కాస్ట్లో దొరికినప్పుడు టమాటాలని ఒకేసారి తెచ్చుకొని ఇలా వరుగుల్లాగా చేసుకొని పౌడర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా స్లైసుల్లాగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని నేను ఇక్కడ 2 ప్లేట్లలోకి తీసుకున్నాను. ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ఎండలో పెట్టిన వరుగులను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక వారం రోజుల తర్వాత చూడండి, బాగా ఎండిపోయి టమాటాలు ఇలా వరుగుల్లాగా రెడీ అయిపోయాయి. ఇలా అయిన వాటిని మనం మిక్సీలోకి వేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా చిన్నగా ముక్కలు కట్ చేసిన వాటిని కూరల్లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పౌడర్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి. టమాటాలు ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కానీ అలాగే ఇంట్లో టమాటాలు లేనప్పుడు కానీ మనం ఈ పౌడర్ని యూజ్ చేసుకొని కర్రీస్ చేసుకోవచ్చండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.